శాఖ మంత్రి రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంపెనీలకు ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు చెన్నైకి రోజుకు వేలాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు? ఆ దరిద్రులని మీ అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్తున్నా, పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా, మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటలు ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. ఈ రోజు ఏదో నేను సేమ్ ఒకే ప్రాంతం నుంచి మంత్రిని అని చెప్పి నా మంత్రి పదవి ఏదో కోల్పోతాను, నేను భజన చేస్తున్నాను అని చెప్తున్నాడు. నేను గర్వంగా చెప్తున్నా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు 2004లోనే వచ్చింది. ఆ రోజు నాకు 5 నెలలు వయసు తక్కువతో నేను పోటీ చేయలేకపోయినా 20 ఏళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చింది. రాయచోటి అనే నియోజకవర్గం రాష్ట్రంలోనే మరో పులివెందలని వాళ్ళే చెప్పేవాళ్ళు. అలాంటి ప్రాంతం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినాను. అలాగే నమ్మకంగా గత 4.5 సంవత్సరాలు వైసీపీ పార్టీని వదిలి బయటకు వచ్చి ప్రతి ఒక్క ఘటనలో అయితే సంఘటనలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాను. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా ఇచ్చారు. అది కూడా సాదాసీదా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంబంధాలున్న శాఖలు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ అయితేనేమి యువజన సర్వీస్ మంత్రిగా నన్ను ఆయన చేశారు. దానికి నేను చాలా కృతజ్ఞుని. ఇంకా ఆయన కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళకు మంత్రి పదవి ఎలాగొచ్చిందో నేను చెప్తాను. ఇదే మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కట్టిన మిథున్ రెడ్డి. రమ్మను, వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసి లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మళ్లపల్లె, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి 2-3 ఎకరాల భూమిని కూడా ఒక్కరోజు ఎవరైనా రైతులు కానీ అభిమానులు ఇస్తూ ఉంటే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఇంట్లో ఉండి బయటికి రాలేని పరిస్థితిలో మా మీద నెపం వేస్తున్నారు. ఈరోజు సంఘటన కూడా చెప్తున్నా, పుంగనూరులో రిగ్గింగ్ చేసుకొని ఓటుకు 5,000, 10,000 పంచి అక్కడ మా క్యాండిడేట్ రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో 6,000తో ఓడిపోతే, అలాంటి నియోజకవర్గంలో మొన్న వాళ్ళ తండ్రి గారు పర్యటిస్తా అంటే చాలా మంది బాధతో వీళ్ళతో ఎవరైతే
నష్టపోయి ఉంటారో వాళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళ తండ్రి ఎక్స్ మినిస్టరు ఆ పొంగునూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న పొంగునూరు పోతానంటే అధికారికంగా అక్కడున్న వ్యవస్థ ఎవరైతే ఉంటారో ఎస్పీ గారు అయితేనే కింద స్థాయి ఉద్యోగులు ఇప్పుడు ఎలక్షన్ జరిగి తక్కువ కాలం అయింది కాబట్టి ప్రజల్లో కోపాద్రేకాలు ఉన్నాయి, మీరు పోవద్దని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం. మేము వాళ్ళ ప్రభుత్వంలో లాగా ఏమంటారు ఒక దరిద్రమైన మంత్రులు పెట్టుకొని ప్రతి ఒక్కరిపై కామెంట్లు చేయడం, సోషల్ మీడియాలో చెడ్డగా పెట్టడం మా ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకంటే మాకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈరోజు ఎన్ని శాఖలకు ఎందుకు మంత్రులు ఇచ్చారో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మీ ప్రజలతో ఉండండి. ఏ శాఖ మీకు కేటాయించినామో గుడ్డిగా సంతకాలు పెట్టద్దండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా గంగిరెద్దులాగా మంత్రులు పనిచేసినారు, మీరు అలాగా ఉండొద్దని ఫస్ట్ రోజు